వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చడం తగదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. కడపలో ప్రపంచ మానసిక వారోత్సవ ర్యాలీ. ఇసుక సమస్యను పరిష్కరించాలి ఆర్సీపీ. తల్లడిల్లిన తల్లి మనసు. ఒంటిమిట్టలో సంజీవరాయుడికి ప్రత్యేక పూజలు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బాధ్యతలు. బద్వేల్ ఎంపీడీఓగా దుంపల మల్లేశ్వరి బాధ్యతలు. పులివెందులలో ఈ నెల 17న వాల్మీకి విగ్రహావిష్కరణ. ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో అత్యధిక రేట్లతో డబ్బులు వసూలు. సిఐ తల్లి కిడ్నాప్ మరియు హత్య. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వి మల్లికార్జున బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కమిషనర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేస్తున్న మల్లికార్జున ప్రొద్దుటూరుకు బదిలీ అయ్యారు. ప్రొద్దుటూరులో పనిచేస్తున్న రఘునాథ్ రెడ్డి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి మల్లికార్జున బాధ్యతలు చేపట్టారు. బద్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా దుంపల మల్లేశ్వరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. వీరబల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న దుంపల మల్లేశ్వరి బద్వేల్ ఎంపీడీఓగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పులివెందుల పట్టణంలో ఈ నెల 17న ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వాల్మీకి సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 17న జరిగే వాల్మీకి జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విగ్రహావిష్కరణకు పులివెందుల నియోజకవర్గంలోని వాల్మీకులతో పాటు ఆయన అభిమానులు పాల్గొనాలని వారు కోరారు. విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జమ్మలమడుగు నగరంలోని రిపబ్లిక్ క్లబ్ ఆవరణలో సోమవారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఈ నలుగురు 4 దిక్కులకు దరిద్రమని, వీరు జమ్మలమడుగు రాకుంటే ఈ టౌన్ బాగుపడుతుందన్నారు. వారు ఈ పట్టణానికి రాకుండా ఉంటే తామే అభివృద్ధి చేసుకుంటామన్నారు. అవినాష్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడుతుంది. మేము చక్కగా తీర్చిదిద్దాం, కొడతామట, కుట్టి 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 పెడతాం. మేము బాల్ ఇచ్చే పడిపోతాం, బాల్ ఇచ్చే శిక్ష పడుతుంది. ఇద్దరు నో బాలు, వైడ్ బాల్, ఇద్దరు ఎక్స్పర్ట్సే. వైఎస్ఆర్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలకు గుర్తింపుగానే ఆయన పేరు పెట్టారన్నారు. కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాలకు చెందిన మంత్రి సీఎం కు లేఖ రాయడం హేయమైన చర్య అన్నారు. 2010లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వైఎస్ఆర్ జిల్లాగా మన కడప జిల్లాను మార్చడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైతేనేమి అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది. అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. సో అటువంటి దాన్ని మార్చి వేరే పేరు పెడతాము అంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు అయితే అని నేను భావిస్తాను. మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మంగళవారం కడపలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి మీదుగా మహావీర్ సర్కిల్ వరకు జరిగింది. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసలయ్యే యువతలో ఏర్పడే శారీరక, మానసిక సమస్యల గురించి డాక్టర్ వెంకటరాముడు వివరించారు. జిల్లాలో ఇసుక సకాలంలో అందలేని కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారని, ఇసుక సమస్యను తక్షణమే పరిష్కరించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత ఇసుక అని చెప్పినా ఇసుక ధర అమాంతంగా పెరిగి 6,000కు పైగా విక్రయిస్తున్నారని, ఇది సామాన్య ప్రజలకు ఇది పెను భారంగా మారిందని ఆరోపించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కొడుకు షా మృతి చెందాడు. దాంతో తల్లి శిరీష తల్లడిల్లిపోయింది. ఆసుపత్రిలో మృతదేహం పక్కనే పడుకుని అతడితో మాట్లాడుతూ ఉండిపోయింది. కన్నయ్య లే కన్నయ్య, ఎంతసేపు పడుకుంటావు, నిద్రలే అంటూ కలవరించడం అందరినీ కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటనను చూసి స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఎదురుగా ఉన్న సంజీవరాయుడికి మంగళవారం టీటీడీ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, గజమాల సమర్పించారు.
అర్చకులు వైభవంగా మంత్రోచ్చారణలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పులివెందుల పట్టణంలో గల మినీ సెక్రటేరియట్ లోని ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆర్డీఓ ప్రత్యూషను మంగళవారం మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పులివెందుల్లో రెవెన్యూ లోటుపాట్లు లేకుండా అన్ని విధాలా సహకరించాలని ఆర్డీఓను కోరారు. బాధితులను వెంటనే ఆదుకునే ప్రభుత్వం టీడీపీ అని మాజీ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట్ నరసయ్య అన్నారు. మంగళవారం రాయచోటిలో మాట్లాడుతూ ఇటీవల పిడుగుపడి చనిపోయిన 2 మహిళలు శంకరమ్మ, మల్లేశ్వరి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రకటించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో మున్సిపల్ గెజిట్ ప్రకారం కాకుండా అత్యధిక రేట్లతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జునకు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ గెజిట్ లో పేర్కొన్న రేట్లను ఎగ్జిబిషన్ లో డిస్ప్లే చేయాలని కౌన్సిలర్ కోరారు. గెజిట్ రేట్ల ప్రకారంగా ఎవరైతే టెండర్ పాడినారో ఎగ్జిబిషన్ వాళ్ళు గెజిట్ రేట్ల ప్రకారంగా ఎగ్జిబిషన్ లో గెజిట్ రేట్లు అమలు చేయకోకుండా ప్రజలను దోపిడీ చేస్తున్నారు. దాని గురించి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. కమిషనర్ గారికి ఇంకా ఏం చెప్పినామంటే, ఇక్కడ ఏదైతే గెజిట్ రేట్లలో నిర్ణయించిన రేట్లు అక్కడ ఎగ్జిబిషన్ లో చుట్టూ పరిసరాల్లో ఎక్కడే కానీ వాళ్ళు పెట్టలే. కాబట్టి అర్జెంట్ గా ఈరోజు బ్యానర్లు ఏర్పాటు చేసి ఆ రేట్లు ఆడ తెలపమని చెప్పినాము. అన్ని చోట్ల వాళ్ళు ఎంట్రన్స్ వచ్చేసి 25 రూపాయలు ఉండేది పెద్దలకు 30 రూపాయలు చేసినారు, పిల్లలకు 15 రూపాయలు ఉండేది 20 రూపాయలు చేసినారు. పెద్దలకు సంబంధించి వినోద పరికరాలు జైంట్ వీల్ కానీ, బ్రేక్ డాన్స్ కానీ, కొలంబస్ కానీ, డ్రాగన్ టైర్ కానీ, రేంజర్ కానీ, టాప్ స్పీడ్ రైడ్ కానీ ఇవన్నీ 80 రూపాయలు అని ఫిక్స్ చేసినారు గెజిట్ రూల్స్ ప్రకారంగా. దీన్ని 100 రూపాయలు చేసినారు. అట్లే చిన్నపిల్లలకు సంబంధించి బౌన్సరు, జంపింగ్, మినీ ట్రైన్, వాటర్ బోటింగ్, కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్, హార్స్ రైడింగ్ ఏవైతే 40 రూపాయలు ఉన్నాయో అవి కాస్త 70 చేసినారు. నా ఎంట్రీ టికెట్ కూడా 25 రూపాయలు ఉండేది 30 చేసినారు, 15 రూపాయలు ఉండేది 20 చేసినారు. అట్లా ప్రతి ఒక్కటి పార్కింగ్ లో కానీ, ఎంట్రన్స్ లో కానీ, లోపల వినోద పరికరాల మీద కానీ నిలువుదోపిడీ చేస్తున్నారు ప్రజలకు, పేద ప్రజలకు. పెద్దాయన వరదరాజరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి నా విన్నపం ఏమంటే, ఈ గెజిట్ రూల్స్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసి పంపించిన గెజిట్ రేట్స్ ఇవన్నీ. కానీ ఎవరైతే గుత్తేదారుడు మీకు సంబంధించి ఆర్ చలపనే అతను అతనే టెండర్ బాన్నాడు 1,75,00,000కు, మళ్ళీ వితౌట్ జిఎస్టీ, విత్ జిఎస్టీ కలిపితే 2,06,00,000 మొత్తం రికవరీ యాక్ట్ ప్రకారంగా రాబట్టమని మేము కూడా కమిషనర్ గారికి ఇప్పుడు కూడా చెప్పొచ్చినాం. కమిషనర్ గారు ఇదే డౌట్ అడిగారు, గతంలో కూడా ఇట్లా పెండింగ్ ఉన్నాయి కదా ఏం పరిస్థితి అని చెప్తే, గతంలోనే కాదు సార్, గత 10-15 సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఆర్ఆర్ యాక్ట్ ద్వారా మీరు రాబట్టే దానికి కృషి చేయండి, మేము కూడా దానికి సహకరిస్తాం. తప్పకుండా మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం. మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆదాయం ఉండాలా. అయితే పేద ప్రజల మీద భారం పడుకోకుండా ఈ రేట్లన్నీ అమలు చేసే విధంగా మీరు చూడండి. అట్లా ప్రజలు నష్టపోయి ఇట్లా మున్సిపాలిటీ నష్టపోయే విధంగా ఏది ఉండకూడదు అనేది మా విన్నపం. ఎందుకంటే ప్రజలు ఆడేమో ఎక్కువ రేట్లు పెట్టి ఆడ దోపిడీ చేసి ఇటు పక్క మున్సిపాలిటీకి గుత్తదారుడు సరిగా లెక్క కట్టక అటు మున్సిపాలిటీకి లాసే, అటు ప్రజలకు లాసే. 2 విధాలుగా నష్టపోకోకుండా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమని చెప్పినాం. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ధర్మవరం 1 టౌన్ సిఐ తల్లి స్వర్ణకుమారిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 29న ఎదురింట్లో ఉండే వెంకటేష్ తో స్వర్ణకుమారి బైక్ పై పొంగునూరుకు బయలుదేరారు. అదే అదునుగా భావించిన వెంకటేష్ స్వర్ణకుమారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మదనపల్లి 2 టౌన్ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. వెంకటేష్ ను కర్ణాటకలో అరెస్ట్ చేశారు. అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవలున్నట్టు పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో సీఎం చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమన్నారు. ఇంటింటికి ఆహారం, మంచినీరు అందించారన్నారు. ఇలాంటి పనులు చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోయారని, వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడం సిగ్గుచేటన్నారు. వరదల్లో ప్రజలు అల్లాడిపోతే జగన్ ఏసీ గదిలో కూర్చుని కామెంట్లు చేశారని మండిపడ్డారు. ఇడ్లీ పిండిని మనం ఎక్కువగా పులియబెడతాం, దీనివల్ల ఇడ్లీలు ఈజీగా జీర్ణమవుతాయి. ఇవి మన హెల్త్ కి కూడా చాలా మంచివి. ఇడ్లీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా వరకు కడుపు నిండుగా ఉంటుంది, త్వరగా ఆకలి అవ్వదు. వీటిలోని మినపప్పు వల్ల మనకి ఐరన్ అందుతుంది. ఇడ్లీలలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.